ఈరోజు పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా ఏదైతే బీజేపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుందో ఇదే విజయం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోతుంది. ఈరోజు వెస్ట్ బెంగాల్, నిన్న బీహార్ కావచ్చు, మొన్న మహారాష్ట్ర కావచ్చు, ఇలా అనేక రాష్ట్రాలలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. ఇదే విధంగా తెలంగాణలో కూడా అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా విజయకేతనం తెలంగాణ రాష్ట్రంలో ఎగరవేస్తుంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ప్రజలకు మరియు అస్సాం ప్రజలకు, పుదుచ్చేరి ప్రజలకు, దేవనపల్లి మండలం తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున బీజేపీకి ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దేవనపల్లి మండలం ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. ఇది పక్కా జరుగుతుంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఇది జరగబోతుంది. నరేంద్ర మోడీ, అమిత్ షా గారి నాయకత్వంలో ఖచ్చితంగా దేశం అభివృద్ధి చెందుతుంది. మోడీ నాయకత్వాన్ని నమ్మి ఇవాళ వెస్ట్ బెంగాల్ ప్రజలు కావచ్చు, అస్సాం ప్రజలు కావచ్చు, పుదుచ్చేరి ప్రజలు కావచ్చు, ఇవాళ బీజేపీకి పట్టం కట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో బీజేపీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తారు. ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తారనే నమ్మకం మాకుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై బీజేపీ.